ఉంది అధ్యక్ష. బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలో నిజాలు లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. బడ్జెట్ ప్రసంగం అంటే గొప్పగా ఉంటుందని ఆశించామని తెలిపారు. కాగా గవర్నర్ కూడా ప్రసంగాన్ని మనస్ఫూర్తిగా చదవలేదని జగదీష్ రెడ్డి అన్నారు. గవర్నర్ గారి ప్రసంగం నిన్నంతా ఆశాంతం విన్నాం. ఆ తర్వాత ఈ పుస్తకాలు తీసుకుపోయి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ తిరిగేసి కూడా చదివినాం అధ్యక్ష. ఇది కేవలం ఆ ఏఐ ద్వారా దాన్ని ఉపయోగించి తయారు చేసిన ప్రసంగంలా కనపడ్డది. విజయం లేకుండా, ఓ బాధ్యత లేకుండా గడిచిన సంవత్సర కాలంలో జరిగింది ఏంది, వాస్తవం ఏంది, భవిష్యత్తు ఏంది, ఏమన్నా ఒక అక్షరం కనపడుతుందేమో చూస్తే ఎక్కడ అక్షరం లేదు అధ్యక్ష.